శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము. కర్మ జ్ఞాన భక్తి తత్వములు. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు: ఉద్ధవ, వివిధ వర్గాల సాధకులకు సరిపడే విధంగా వేరువేరు మార్గాలు నాచే నిర్దేశింపబడినవి. అవి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. ఈ మూడు మార్గాలు శ్రేయస్కరములే. వేదశాస్త్రాలలో చెప్పబడిన కర్మలను ఆచరిస్తూ ఇహలోకపు కోరికలను, స్వర్గలోక సుఖాలను కాంక్షిస్తూ వాటి ప్రాప్తి కోసం పాటుపడే కర్మజీవులకు కర్మ మార్గము సరిపడుతుంది. స్వభావ సిద్ధమైన కర్మలను ఆచరిస్తూ వాటి ఫలముల గురించి ఆశించకుండా నిష్కామ నిస్వార్థ భావములతో కర్మలను చేయడం కర్మయోగం అనబడుతుంది. ఇహలోక పరలోక సుఖాలయందు కాంక్ష లేకుండా దేహేంద్రియ మనోబుద్ధులతో పాటు ప్రపంచమంతా నశించునట్టిదే అని గ్రహించి నిత్య సత్య అవినాశి అయిన ఆత్మను పొందగోరు వారికి జ్ఞానయోగము నిర్దేశింపబడినది. నా యొక్క అనుగ్రహం చేత వారి అదృష్టవశాత్తు నా యొక్క లీలా వైభవగాథలను వినాలనే ఆసక్తి, నా దివ్యనామాలను ఉచ్చరించడానికి ప్రీతి కలిగి ఉన్న మానవులు సుఖాలను పొందాలనే కాంక్ష లేనివారై నా పాదాలను ఆశ్రయించే ఆసక్తి గలవారి గురించి భక్తి యోగము చెప్పబడింది. ఈ మూడు మార్గాలు తప్ప వేరొక పరమార్థ సాధన లేదు. కామ్యకర్మలను ఆచరిస్తూ మనుజుడు కొన్నాళ్లకు కర్మఫలాలయందు ఆసక్తి సన్నగిల్లగా నిష్కామ కర్మలను నా ప్రీతి కొరకే ఆచరిస్తూ నాయందు భక్తి కలిగిన వాడవుతాడు, లేదా విరక్తుడై జిజ్ఞాసువై జ్ఞాన సాధన వైపు మొగ్గుతాడు. మానవ శరీరమే మోక్ష సాధనకు ఏకైక క్షేత్రము. మోక్షాన్ని కోరే స్వర్గవాసులు కూడా మానవ జన్మనే కోరుకుంటారు. మానవ శరీరమే సంసార సాగరాన్ని దాటడానికి నావ వంటి సాధనము. దానిని సద్వినియోగపరుచుకోవాలి గాని భంగపరుచుకోరాదు. సద్గురువే ఆ నావను సురక్షితంగా ఒడ్డునకు చేర్చగల నావికుడు. పొగరుబోతు గుర్రాన్ని నయాన భయాన లొంగదీసుకుని అదుపులో ఉంచున్నట్లు చంచలమైన మనస్సును మెల్లమెల్లగా వశపరుచుకోవాలి. దానిని తత్వ విచారమందు, నా సేవలయందు నియమించితే ఇతర చింతల వైపు పోకుండా నిలుస్తుంది. భగవత్ప్రాప్తిని కాంక్షించేవారు కోరికలతో కర్మలు చేయడం కానీ, ఫలాన్ని బట్టి ఇది మంచిది అని స్వీకరించడం కానీ, ఇది చెడుది అని తిరస్కరించడం కానీ చెయ్యరాదు. బ్రహ్మచారి గృహస్థ ధర్మాలను ఆచరించరాదు. గృహస్థుడు సన్యాసిలాగా ప్రవర్తించరాదు. మంచి చెడు విచక్షణను లౌకిక ఫలాలను ఆశించి పనిచేసేవారు పాటిస్తారు కానీ భగవంతుడే కావాలనుకునే వారికి రెండూ సమానమే. వారికి భగవత్ సంబంధమున్నవన్నీ మంచివిగాను, భగవత్ సంబంధము లేనివి మంచివి కానివిగాను కనిపిస్తాయి. వారికి ప్రత్యేకమైన మంచి చెడుల భావం ఉండదు. నన్ను పొందగోరువానికి నా కథలయందు రుచి ఏర్పడుతుంది. నన్ను మనస్సులోనికి ప్రవేశపెట్టగానే చిన్న చిన్న కోరికలన్నీ తప్పుకుంటాయి. కొత్త కోరికలు ప్రవేశించవు. క్రమంగా కోరికలను తీర్చుకోవాలనే అభిలాష సన్నగిల్లి వాటి యందు విరక్తి పుడుతుంది. నా యందు భక్తి, అనురక్తి వృద్ధి చెందుతాయి. సర్వభూతాంతరాత్మను అయిన నన్ను సదా తన హృదయంలోనే చూడడానికి సాధన చేస్తాడు. నా దర్శనంతో అతనిలోనున్న సంశయాలు, కర్మలు అన్నీ తొలగిపోతాయి. అందుకే కర్మయోగ జ్ఞానయోగాల కంటే భక్తి యోగమే శ్రేష్టమైనది. యజ్ఞయాగాలు, తీర్థయాత్రలు, జపతపాలు, జ్ఞాన వైరాగ్యాలు ఇచ్చే ఫలాలన్నీ నాయందు అనన్య భక్తి కలిగినంతనే లభిస్తాయి. నా భక్తులకు నేను ఇస్తానన్నా ఏది అక్కర ఉండదు. వారు దేనిని స్వీకరించరు. వారికి నాయందు ఏకాంత భక్తి వినా ఎలాంటి కోరికలు ఉండవు. మోక్షం కావాలనుకోవటం కూడా ఒక కోరికే కనుక దానిని కూడా కోరరు. అలాంటి భక్తులకు ఇది మంచిది, ఇది మంచిది కాదు అనే ఎంపిక ఉండదు. వారు అంతటా అన్నింటా నా రూపాన్నే దర్శించి ప్రేమించి ఆనందిస్తారు. ఉద్ధవ, నేను చెప్పిన ఈ భక్తి తత్వాన్ని తెలుసుకుని ఆచరించేవారు పరమానందాన్ని, పరబ్రహ్మస్థానాన్ని పొందగలవారవుతారు అని శ్రీ భగవానుడు చెప్పాడు.
మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.